2009లో రాజశేఖర్ రెడ్డి గారు కొంతకాలమే ఆ కుర్చీలో ఉంటారు, ఇంకో ముఖ్యమంత్రి వస్తారు, మూడో ముఖ్యమంత్రి చెప్పిన సిద్ధాంతి ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారి గురించి ఏం చెప్పారు? ఆయన అది కూడా చెప్పాడు. ఏం చెప్పారు? ఆయన చెప్పింది తప్పుపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ కేసీఆర్ గారికి తన సొంతంగా అతను నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మిన దానివల్ల తనకు కావాల్సిన రెమెడీస్ తాను చేసుకున్నాడు కాబట్టి కొంత ఆయన యాగం చేశాడు. ఆ యాగ ఫలితం పూర్తిగా వచ్చిందని ఆయనకు నేను చెప్పలేను. మహాయాగం అది. ఆ యాగ ఫలితం పూర్తిగా వచ్చిందని నేను చెప్పలేను. ఆ యాగంలో చంద్రబాబు నాయుడు గారు పోవడం కరెక్ట్ కాదని నేను చెప్పాను. వెళ్ళారు, సరే పవర్ ఆయనకు ఆపాదించబడింది, దాంట్లో కొంత రెమెడీ జరిగింది డెఫినెట్గా. ఎందుకంటే ఏ శక్తితోనైతే చెప్తారో ఆ శక్తిలో కొన్ని రెమెడీస్ ఉంటాయి, భగవంతుడే సూచించుంటాడు. కాబట్టి మహర్షులు చెప్పిన కొన్ని సూచనలు ఆయన పాటించుండొచ్చు, అప్పుడు దానికి ఇబ్బంది ఏం లేదు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారు? అసలుకి చెప్తున్నా కదా, చంద్రబాబు నాయుడు గారు టైం స్పేర్ చేయాలా తెలంగాణలో ఒక నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో బలపరిచేటువంటి స్థాయి తీసుకురావాలి. ఎవరైనా పెరగనండి, రేవంత్ పెరుగుతాడా, రమణ పెరుగుతాడా, ఇంకోరు పెరుగుతారా అనేది తర్వాత ఇష్యూ. బట్ తెలంగాణ నాయకత్వానికి పూర్తి సపోర్ట్ ఇచ్చి తన డైరెక్షన్లో ఏ రకంగా అయితే తెలంగాణ ప్రాంతము ఆంధ్ర ప్రాంతం వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆయనకు ఉండేటువంటి విల్ పవర్ కానీ, చూపు కానీ, దృష్టి కానీ, జ్ఞాపక శక్తి కానీ అమోఘం. ఒక పట్టుదల, ఒక ఎయిమ్ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ఎయిమ్కు తగినట్లుగా పనిచేస్తారు. ఇక్కడ మా లోపల అది లోపించింది. ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ నాయకత్వం మా అందరిలో కూడా అది లోపించింది. ఎందుకంటే మేము పెరిగిన పద్ధతి అది. చంద్రబాబు నాయుడు గారు ఆ పట్టుదలతో కాలేజీ రోజుల నుంచి కూడా పెరిగారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా రాజకీయ నేపథ్యంలో కూడా ఆ పట్టుదల కాదు, వచ్చింది అవకాశం అయితేమేమో అనుకునేటువంటి వాళ్ళం ఎక్కువనా. మేము అవకాశం వచ్చింది తెలుగుదేశంలో, మేము అయితేమేమో రేపు అనుకున్నాం. కానీ అవ్వడానికి కావాల్సిన హంగులు కానీ ఆర్భాటాలతో పాటు ఆ పట్టుదల క్యాడర్ని దాన్ని తయారు చేయడం అనే దాంట్లో స్వార్థం అనేటువంటిది ఎక్కువ పెరిగిపోయింది. ఆ స్వార్థాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా ప్రజలకు క్యాడర్కు అందుబాటులో ఉండి తమ నాయకత్వాన్ని పెంచుకుంటే డెఫినెట్గా అవుతారు. కానీ అది ఇచ్చేదాకా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి తెలంగాణ అట్లా వదిలిపోవడానికి మాత్రం నేను ఒప్పుకోను. ఖచ్చితంగా తెలంగాణకు నెలకు 3-4 రోజులు కేటాయిస్తే, నేను ఈరోజు కూడా చెప్తున్నా, తెలంగాణలో ఉన్నంత ఫాలోయింగ్ తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర ప్రాంతంలో గొంతు కోసినా రాదని నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చేసినటువంటి పని విధానం అనేది, ఆ పని విధానంతో వీళ్ళకి ఇంకా నేర్చుకోవాలి వీళ్ళు. సో అటు ఉంటూ కూడా ఇటు తెలంగాణ నాయకత్వానికి అది నేర్పాలి. ఆయన వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి ఏది ఉందని నేను అనడంలా, కానీ తెలంగాణలో ఆ నమ్ముతారు, ఆ నమ్మకం సడన్గా అటుపోయినారు. అది ఇంకా అటువంటి నాయకత్వాన్ని తయారు చేసేపోయి ఉంటే బాగుండేది. ఇప్పటికైనా చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరేమంటున్నారు? చంద్రబాబు నాయుడుకి ఏపీ ప్రజలపైన ఎక్కువ ప్రేమ ఎక్కువైపోయి అక్కడే ఉండిపోతున్నారు ఎక్కువ సమయం అంటే, అక్కడ సమస్యలు అన్ని పరిష్కరించడానికి కుర్చీ కూడా లేకపోయినా నాకు పట్టం కట్టారు, అక్కడే ఆయన ఉండిపోతున్నారు అని. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి భావన అది. భావన విడిపోయిన పరిస్థితిలో ఆ ప్రాంతం వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఇన్ ద సెన్స్, ఇక్కడ మేము సంతోషపడ్డామని కాదు, విభజన కరెక్ట్గా జరగలేదు. విభజన అయిన 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్లు జరిగి ఉంటే ఈ విభజనలో లోపలాపాలు కూడా ఎవరి మీద పడకుండా ఉండేటివి. కానీ సడన్గా అది ఇక అయిపోయింది. ఆ టైం కాకపోతే కాదు అన్నది ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభిప్రాయం, టీఆర్ఎస్ అభిప్రాయం, ఒక అన్ని పార్టీల అభిప్రాయం. ఇప్పుడు కాదు ఎట్టోలాగా కావాలనే దాన్ని దృష్టి పెట్టాం. కానీ అయిన తర్వాత ఉండే రిపర్కేషన్స్ కంటే మొదలు కావాలా, పెళ్ళి అయిన తర్వాత సంసారానికి కావాల్సిన సంగులు ఉన్నాయా తర్వాత చూసుకుందాం అనే పద్ధతి వచ్చేసింది. దాంతో ఆ పట్టుదల వచ్చిన సమయంలోనే ఏర్పాటు జరిగిపోయింది. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వము, ఆనాడున్న కాంగ్రెస్ కానీ తర్వాత వచ్చిన బీజేపీ కానీ సామరస్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో ఉండేటువంటి రాష్ట్రాల మధ్య, ముఖ్యమంత్రుల మధ్య కాదు కదా, కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి మధ్య, వాళ్ళిద్దరి మధ్య కాదు కదా, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య, చంద్రశేఖరరావు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లస్ అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సొంత విషయాలు కాదు ఇవి. ఇలా వీళ్ళున్నారు, రేపు ఇంకోరు వచ్చి రావచ్చు. ఈ సమస్యలు అనేటివి శాశ్వతంగా ఉండకుండా చేయాల్సిన బాధ్యత ఉండింది. అది విస్మరించినాయి పైన ఉండే ప్రభుత్వాలు. విస్మరించడంతో పాటు తమ అవకాశాలు ఎంతవరకు మెరుగుపరుచుకుందామా ఈ పంచాయతీలో, తెలంగాణలో సామెత లోలిలా పెళ్ళి అన్నట్టు ఆ ప్రయత్నాలు చేయడంతో వీళ్ళకి ఎంతసేపటికి ఇంకా అది రక్షించుకోవడంలోనే ఇద్దరికి సరిపోయే పరిస్థితి వచ్చింది. దానికి తోడు అక్కడనేమో వనరులు ఉండొచ్చు కానీ మైనస్లో ఇచ్చాం. ఒక రాజధాని అంటూ అక్కడ లేదు, రాజధాని ఏర్పడింది. రాజధానికి పూర్తి సహకారం ఇస్తారా లేదా, ఇస్తున్నామంటారు ఇవ్వలేదంటారు. ఆ ప్రాబ్లం ఉంది, రాజకీయ చదరంగం ఇది. సో దానివల్ల ఇబ్బంది ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.